సార్ టీడీపీ ఏమో 4 లక్షల మంది ఉద్యోగులు మాకే ఓటేశారంటున్నారు. వైసీపీ ఏమో అలాగే ఇప్పుడు 6 లక్షల మంది స్త్రీలు మాకే ఓటేశారని చెప్తున్నారు. మీ అభిప్రాయం? స్త్రీలే కానీ పురుషులే కానీ లేబర్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన మంచి పనులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే ఓటేశారు. మేము ఉండే ఏరియాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేసారు. పల్లెటూరులో కానీ ఏ ఊర్లో అయినా సరే అందరూ కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళకి పేదవాళ్ళని ఒక సర్వే రిపోర్ట్ ఆయన కేదర్ చేసి లేని వాళ్ళకి సహాయం అందించాడు, ఇల్లు కట్టించాడు, రుణాలు ఇప్పించాడు. బాగా చేసుకోండి, శుభ్రంగా బతకండి అమ్మన్న. మీ పిల్లల భవిష్యత్తు నాది, మీరు కష్టపడి బతకండి. మీ పిల్లల చదువుల నిమిత్తం కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ ఆరోగ్య నిమిత్తం కానీ మొత్తం బాధ్యతని ఇది ఆయన తీసుకొని ఒక కుటుంబ సభ్యుల్లాగా పేదవాడికి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మరి అన్నేళ్ళు పరిపాలన చేసిన లేబర్ వైపు కన్నెత్తి కూడా చూడాలి. ఒకవేళ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ కోటాల్లో కూడా తక్కువ కేటగిరీలో వేసారు. వాళ్ళు ఎంత మెజారిటీతో పాస్ అయినా సరే, ఎంత మంచి మార్కులతో పాస్ అయినా తక్కువ కేటగిరీలో వేసారు. ఎందుకు పనికిరాని ఉద్యోగాలు అవి వాళ్ళు స్వార్థపూరితంగా చేసుకున్నారు. అంత నిజాయితీ గల పరిపాలన చేసేవాళ్ళు అయితే వేరే పార్టీ వాళ్ళని కలుపుకోడు. సింగిల్ హ్యాండ్గా నిలబడి సైకిల్ గుర్తుకు ఓటేయండి, ప్రజలు నా పక్షాన ఉన్నారని ధైర్యంతో ఉండేవాడు చంద్రబాబు నాయుడు. మహాకూటమి అనేది ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మహాకూటమి అని పెట్టారు. ఈయన సింగిల్గా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదవాళ్ళకి మంచి చేసినప్పుడు తిన్న విశ్వాసం పేదవాడు ఎప్పుడు మర్చిపోడు. రెండోసారి కూడా సీఎంగా నిలబడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అలాగే పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరంగా నిలబడ్డారు. మహాకూటమి ఎందుకండి? సింహం సింగల్గా వచ్చిద్ది, తోడేళ్ళు గుంపులుగానే వచ్చిద్ది ఎప్పుడైనా సరే. అంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూస్తుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చూస్తుంటారు. ఎవరిది బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుందండి. ఏం చేశాడు? ఎందాక డెవలప్మెంట్ అంటాడు. ముందర పేదవాడు ఆకలి గురించి ఆలోచించేవాడు మంచి వ్యక్తి అవుతాడు. కానీ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ వ్యాపారస్తులకి ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేసే వాళ్ళని ఏమంటారండి? ఇది వ్యాపారస్తులే అంటారు. రాజకీయ వ్యాపారం అది. వాళ్ళకి ఫేవర్గా చేసే వాళ్ళకి పార్టీ ఫండ్ ఇచ్చే వాళ్ళకి ఫేవర్గా చేసుకున్నారు. అంతేకాని పేదవాడు ఆకలి గురించి చూసుకోవాలి ముందర ఎప్పుడైనా సరే. పేదవాడు ఎలా బతుకుతున్నాడు ఏంటన్నది ఆలోచించాలి. ఓకే, మరి ఇప్పుడు ఈవీఎంలో గుప్తమైన కానీ సీఎం ఎవరే అవకాశం ఉందండి? ఈ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారేనండి. వీళ్ళంతా మహాకూటమని పెట్టుకున్నారు కాబట్టి సీట్లు కొద్దిగా వాళ్ళు ఏదగొట్ట చేసి సీట్లన్నా కొద్దిగా తగ్గుతాయేమో కానీ మళ్ళీ రూలింగ్ పార్టీ నడిపేది మటుకు జగన్మోహన్ రెడ్డి గారే. 151 పైగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, 160 వస్తాయని టీడీపీ అంటున్నాడు. కూటమి అంటే మామూలుగా నాకు తెలిసినంత మటుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 130 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ప్రతి పేదవాడి గుండెలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఆడవాళ్ళ గుండెల్లో కానీ మగవాళ్ళ గుండెల్లో కానీ నిలిచిపోయారు. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, పేదవాడి ఆకలి తీర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 6 లక్షల మంది ఆడవాళ్ళు నాకు ఓటేశారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో 4 లక్షల మంది ఉద్యోగులు నాకే ఓటేశారు అంటున్నారు. మీరు ఎవరి వైపు ఉన్నారు? నేను వేసిన పక్కన నేను చెప్పుకుంటా. జగన్కి వేసాను కాబట్టి జగన్కే వేసానని చెప్పుకుంటా. జగన్ ఎందుకని? జగన్ అంటే ఏంటి? జగన్ అంటే ఏంటంటావా? జగన్ అంటే జనాల లేబర్ని కడుపులో పెట్టుకొని పరిపాలించాడు. ముందు మెయిన్ ఈ చిన్న స్కీములు పెట్టి డైలీ నెలకు ఒక స్కీమ్ వచ్చినట్టు వీళ్ళకి ఉపాధి కల్పించాడు. ఏది వ్యాపారాలు కానీ ఇంకా ఇది కానీ ఏది కానీ గేదెలు కొనుక్కున్న వాళ్ళకి లోన్లు ఇప్పించాడు, ఆవులు కొనుక్కున్న వాళ్ళకి లోన్లు ఇప్పించాడు. ఎంతకంటే పరిపాలన చేసిన నా కొడుకు ఎవరు ఉంటాడు? మరి చంద్రబాబు నాయుడు నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు చేశాను అంటున్నాడు. అందుకే పని ఇచ్చాడు. వాడు చేసినోడిని ఎప్పుడు ప్రేమిస్తారు జనం, ఎరుపు కాదు. ఇప్పుడు వెనకటిలాగా పిచ్చోళ్ళు ఏం కాదు, నాకలు దున్నుకుని వస్తే ఎటోక చేయరా ఓటు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఆడేం చేశాడు? ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు గజ్జల రామరావు. ఆ ప్రభుత్వం ఇక్కడ ఏదైనా రోడ్డు వేసాడా? ఒక్క సిమెంట్ పని ఏదైనా చేశాడా? మంచోడే వ్యక్తి కాదని అన్న పని చేయలేదుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారా జనాలు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారంట మన అభిప్రాయం? 100కి 65% జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరి ఉద్యోగులు అంతా నాగేశారంటే చంద్రబాబు ఎవడో చెప్పింది ఉద్యోగస్తులు
లేవా ఏంటి మాట్లాడి ఇక్కడ అంటారు వాళ్ళు ఎందుకు పెంచాడు తాగమన్నాడు మనల్ని తాగమన్నాడు మందు మనే కాదు పెట్టింది అంత రేటు ఎందుకు పెట్టాడు నేను తాగుపోతున్నా తాగుతాను నేను చిన్నప్పుడు కానీ తాగుతా మానేస్తారేమో ఈ రేటు పెంచుతా అంటే ఈ మానేసేటట్లు లేరని మళ్ళీ కొద్దిగా తగ్గించాడు ఏది జనం బాధపడలేక మరి మందులు తాగమని కాదు కదా పరిపాలించేది మీ పిల్లల చదువులు ఏంటి మీ వైద్యం ఏంటి మీకు రక్షణగా ఉన్నాడు ఇప్పుడు వైసీపీ ఉంది ఆ పార్టీ ఈ పార్టీ అంటలా ప్రభుత్వం ఆడే తిట్టడం కొట్టడం తోకలు కత్తిస్తానడం జనం వింటలేదా బాధ కదా జనానికి అది చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నాడుగా మరి ఎక్స్పీరియన్స్ దేనికి నాకు ఉంది 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు నాకు 74 నేను ఆడు ఒకే వయసు నాకు 74 సంవత్సరాలు ఎన్టీ రామారావు మహానుభావుడు ఎంత లైఫ్ అప్పుడు కానీ సినిమా యాక్టర్ ఎవరికైనా ఇదనే కాదు సినిమా యాక్టర్ అనేవాడికి ఓటైనా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి వచ్చారుగా మరి దాని ప్రభావం ఉందంట చూపించారంట ఏమున్నది ఇంకా చెడిపోయింది ఎన్నికల్లో చెడిపోయిందండి అది ఆ కూటమి కలనంలో మరీ బీజేపీకి మరీ తప్పు వచ్చింది ఒక సీటు కూడా రాదు ఉద్యోగస్తుల్లో కొంతమంది టీడీపీకే ఉన్నారు కొంతమంది ఏమో టీడీపీలో లేరు ఇప్పుడు సచివాలయం ఉద్యోగాలు మట్టికి కంపల్సరీగా ఆడికే జగన్కే వేస్తారు ఈ కొంతమందికి పిఆర్సీ ఇవ్వలేదు ఇవ్వలేదు అని కోపం ఉన్నోళ్ళు తెలుగుదేశానికి వేస్తారు అది జరిగింది 4 లక్షల మంది టీడీపీకి వేస్తారంటారు గ్యారంటీ లేదు అసలు ఏం తెలియదు ఇప్పుడు సముద్రం తుఫాన్ వస్తుంది ఎవరికేం తెలియదు అది ఎప్పుడు వస్తుంది అలా ఉంది 150 కంటే ప్లస్ వస్తాయి అంటున్నారు వైసీపీ టీడీపీ వాళ్ళు ఏమో కూటమి 160 అంటున్నారు కూటమికి అంత లేదు వైసీపీలో ఎంత వద్దో తెలియదు 130 వద్దా ఎంత వద్దో తెలియదు ఎందుకంటే పథకాలు ఇచ్చి కూర్చున్నాడు కాబట్టి నాకు వద్దని ధీమా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా చేశాడు ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఎవరి వైపు ఒప్పుకున్నారంట జగన్ అంతా జగన్ అయిపోయి ఉంటారు జగన్ వైపు ఎందుకనంటారు అంతే పథకాలు ఇచ్చాడు తీసుకున్నారు సార్ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ చూశారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చూశారు ఎవరు బాగుందంటారు 5 సంవత్సరాలే బాగుంది ఎవరిది జగన్మోహన్ రెడ్డి ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు ఎవరు గెలి 100 కొట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్ గారు ఏమో 150 ప్లస్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో 160 అంటున్నాడు జగన్ గారే వస్తారు చంద్రబాబు రారు ఎందుకనంటే ఆయన అందరు పేదవాళ్ళకి చూస్తున్నాడు పెద్దవాళ్ళకి చూడకుండా అది జగన్ చంద్రబాబు నాయుడు వస్తే మాకు తెలియదు ఆ విషయం లేని వాళ్ళందరూ జగన్కి వేస్తారు ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి వేస్తారు జగనే మాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేము వేస్తాం ఇప్పుడు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు పొద్దున్నే మాకు పొద్దున్నే తెల్లారు 5 పెన్షన్ తెచ్చి ఇంటికాడ ఇస్తున్నారు 4 సంవత్సరాల నుంచి అంతకుముందు పెన్షన్ నాకు లేదు అంతకుముందు ఉన్నప్పుడు అక్కడెక్కడో పొద్దున్న వెళ్ళి రోజు 3 రోజులు 4 రోజులు దాకా చేసేవాడు పెన్షన్ ఇస్తాను అక్కడెక్కడ కమిటీ వాళ్ళ దగ్గర పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఉండి అక్కడ పడిపోయి అలా పడిగాపలు పడి ఎప్పుడు కోరు 4 రోజులకు సరిపడా 4 రోజులు పట్టేది వాళ్ళు ఇస్తానికి ఇప్పుడు ఏ రోజు మనం లేచేసరికి పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తారు జగన్ ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది పనులు చేసిన వాడిని మెచ్చుకుంటారు కానీ చేయని వాడిని జరగని పనులు ఎలా మెచ్చుకుంటారు ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు వర్క్ చేస్తున్నావు నిన్ను మెచ్చుకుంటారు పలానా అతను ఇలా వెళ్ళాడు చేశారు నువ్వు చెయ్యిందే నిన్నెట విద్యార్థి మెచ్చుకుంటారు అది ఇప్పుడు మరి 4 లక్షల ఉద్యోగులు నాకే ఓటేశారని చెప్పి చంద్రబాబు అంటున్నాడు 6 లక్షల స్త్రీలు మాకు ఓటేశారని వైసీపీ అని అది అభిప్రాయం అది గాలి వాడుతుంది ఏమీ లేదు ఆడ మాత్రం ఉండదు ఆయన చెప్పుకున్నాడు ఈయన మాత్రం ఉండదు ఈయన చెప్పుకుంటున్నాడు అంతే ఏమీ లేదు ఎలా పడుతుంది అంటారు ఫైనల్గా ఫైనల్గా మాత్రం ఈయన జగన్ వస్తాడు